కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు సిపిఐ నాయకులు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించి ఈ నెల 26వ తేదీతో 100 సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, దేశ స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కులపీడన, ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణమైన లక్ష్యంగా దున్నేవాడికి భూమి, ప్రకృతి సృష్టించిన సంపద అని అన్ని వర్గాలకు సమానంగా పంచాలని నిరంతరం పోరాడి ఎన్నో సమరశీల పోరాటాలకు ముందుండి నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలను 2025 సంవత్సరం వాడవాడలా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, నాయకులు చనిపోతుల శ్రీనివాసరావు, పి జగన్నాథం, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని, అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపన చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల 26వ తేదీ అనగా డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం, తోరణాలని అలంకరించడం, పార్టీ ప్రాముఖ్యతని, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే అఖిల భారత స్థాయిలో డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వార్షికోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే పద్ధతుల్లో దేశంలో మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపాలనేటటువంటి దుష్ట తలంపుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాక్షసత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా దీక్ష పొందిపోతూ ఉన్నాం. అలాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి పెద్దపీట వేసి సామాన్య మధ్యతరగతి ప్రజలే ఆర్థికంగా కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా రేపు 26వ తేదీన బహిరంగ సభలో దీక్ష పొందబోతూ ఉన్నాం. అలాగే సోషలిస్టు సమాజ లక్ష్యమే ధ్యేయంగా 26వ తేదీ జరగబోయే బహిరంగ సభలో
పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు మరింత మిలిటెంట్ పోరాటాలకి సన్నద్ధం కావడానికి ఈ నెల 26వ తేదీన జరిగే సభల్లో దీక్ష కొనబోతా ఉన్నాం. ప్రభుత్వాలు, అవకాశవాద రాజకీయ పార్టీలు, మతోన్మాద రాజకీయ పార్టీలు, కార్పొరేట్ అనుకూల రాజకీయ పార్టీలు దేశంలో భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని కొల్లగొట్టేటటువంటి ఈ యొక్క దారుణానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా చేతబూని మరింత మెరుగైనటువంటి పోరాటాలకి 26వ తేదీన దీక్ష కోనబోతా ఉన్నాం. అందువల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు రేపు 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు మరి నిర్వహించి మరి పోరాటాల పార్టీగా ఏదైతే ఈ దేశంలో ఇప్పటికీ అప్పటికి మొట్టమొదటి పార్టీగా మరి స్వతంత్రం రాకముందు ఏర్పడిన పార్టీ ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు పూర్తి మనుగడ లేకుండా అనేక పార్టీలు మరి విచ్ఛిన్నం అయిపోయినా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా సిపిఐ 100 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో బీఆర్ స్టేడియం నుండి మరి ఎర్ర కవాతు మరి ఏదైతే మిలిటెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు, సానుభూతి పరులు, యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ వరకు జరిగే బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లాగే జిల్లా రాష్ట్ర మరి నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా పెట్టడమే కాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం మరి కావాలని స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అట్లాగే నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా, జమీందారు విధానానికి వ్యతిరేకంగా, బ్యాంకుల జాతీయకరణకు అనుకూలంగా మరి పోరాటాలు చేసి అనేక ఫలితాలు సాధించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో ఈ మోడీ వ్యతిరేక, పెట్టుబడిదారు వ్యతిరేక మరి పోరాటాలకు నాయకత్వం వహించబోయే పద్ధతిగా రేపు 26న జరగబోయే మరి సభలు, సమావేశాల్లో మళ్ళా ప్రజలు కొనబోతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను.